హలో నమస్తే అండి. ఈరోజు రొయ్యల బిర్యానీ చేస్తున్నాను. ముందుగా ఇవన్నీ కొన్ని ఇంగ్రీడియంట్స్ గ్రైండ్ చేసుకున్నాము. వాటిలో ఇది మేజ్, జాజి పువ్వు అంటారు, ఇదేమో చెక్క, మరాఠీ మొగ్గ, ఇది స్టార్ పువ్వు, ఇది యాలకులు, ఇది పెద్ద పెద్ద ఇలాచి, ఇవి లవంగాలు. ఇవి వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక నిమిషం గ్రైండ్ చేసుకున్నాక గ్రైండ్ చేసుకున్నాక హాఫ్ కేజీ ప్రాన్స్ అండి. వాటిలో ఉప్పు, కారం, పసుపు, కొంచెం నిమ్మరసం కలిపి ఒక 10 మినిట్స్ పెట్టుకున్నాను. దాంట్లో ఇవి కలుపుతున్నాను. ఈ మొత్తం ఇవి కలిపినాక ఒక 4 స్పూన్స్ పెరుగు వేసుకున్నాను. పెరుగు వేసుకొని కలిపి పెట్టుకోవాలండి. ఒక 15 మినిట్స్ పెట్టాలండి. మ్యాగ్నేషన్ చేసేటప్పుడు ఇది నట్మేక్ వేయాలని మర్చిపోయానండి. జాజికాయ ఇది కొంచెం తురిమి వేయాలి, జస్ట్ ఒక పించ్ అంత అంతే. ఇది కలిపేయాలి అంతేండి. స్టవ్ మీద బౌల్ పెట్టి దాంట్లో ఈ గ్లాస్తో హాఫ్ గ్లాస్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కాగినాక షాజీరా వేస్తున్నాను. ఒక 2 లవంగా, యాలక, చెక్క. ఇది బిర్యానీ ఆకు, ఫ్రెష్ది అండి, మా ఇంట్లో గ్రో అయింది. బిర్యానీ ఆకు ఫ్రెష్ లీవ్స్ వేస్తున్నాను. ఫ్రై అయినాక 3 మీడియం సైజు కట్ చేసిన ఆనియన్స్ వేస్తున్నాను. నిలువుగా కట్ చేసిన 3. ఇది చాలా బ్రౌన్ అవ్వాలండి. కొంచెం ఉప్పు వేస్తాను. ఉప్పు వేస్తే త్వరగా బ్రౌన్ అవుతాయి. ఒక 2-3 మినిట్స్ బ్రౌన్ అవ్వాలి. నాకు అప్పుడే స్మెల్ వచ్చేస్తా ఉంది. ఆనియన్స్ బ్రౌన్ అయినాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది బాగా ఫ్రై అయినాక ఈ వాటర్ ఎందుకు పెట్టారండి? అది రైస్ కోసం, రైస్ హాఫ్ బాయిల్ చేసి దీంట్లో వేస్తాను. ఓకే అండి, తొందరగా వేయండి. టమాటోస్ ఆకలేస్తుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయినాక టమాటోస్ వేసాను. ఒక 2 టమాటోస్ కట్ చేశాను. ఇప్పుడు టమాటా అయింది, ఎప్పుడు రైస్, ఎప్పుడు టమాటోస్ బాగా మగ్గాలి. గ్రీన్ ఉంది ప్లేట్. టమాటోస్ మగ్గే ముందు ఒక 8 గ్రీన్ చిల్లీస్ వేస్తున్నానండి, నిలువుగా కట్ చేసినవి. కొంచెం మగ్గినాక కొత్తిమీర, పుదీనా వేస్తున్నాను. గ్రీన్ చిల్లీస్ కూడా కొంచెం ఫ్రై అయినాక మ్యాగ్నేషన్ చేసుకున్న ప్రాన్స్ వేసుకోవాలండి. మూత పెట్టి 2 మినిట్స్ మగ్గనిద్దామండి. ప్రాన్స్ ఇది కుక్ అయ్యేలోపు పక్కన బౌల్ పెట్టుకొని వాటర్ వేసుకోవాలండి. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు సాల్ట్ వేసుకోవాలండి కొంచెం.
తర్వాత రైస్కి ఫ్లేవర్ పట్టేందుకు కొత్తిమీర పుదీనా వేసినాక ఒక పచ్చిమిరపకాయ, కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ అండి కలిపి ఒక నిమ్మకాయ పిండుకోవాలండి, కొంచెం ఒక హాఫ్. ఇది బాగా బాయిల్ అవ్వాలండి. ఇదిగోండి వావ్ ఎంత బాగుంది. ఇట్లా సిమ్లో కుక్ అయినా నాకు 15 మినిట్స్ పడిందండి. సిమ్లో కుక్ అయితేనే ప్రాన్స్లోని ఫ్లేవర్ అంతా వస్తుందండి. చాలా బాగుందండి. ఇది వాటర్ బాయిల్ చేసుకోవాలి బాగా. సూపర్ స్మెల్ వస్తుంది. వాటర్ బాయిల్ అయినాక కొంచెం వాటర్ తీస్తున్నానండి, ఎక్కువగా ఉంది కాబట్టి రైస్ పైకి వచ్చేస్తాయి. ఇది 1/2 kg బాస్మతి రైస్ సోక్ చేసుకున్నాను, 1/2 an hour ముందు చేసుకున్నాను. హాఫ్ కుక్ అయిన వరకు వెయిట్ చేయాలండి. వెయిట్ చేద్దాం. హాఫ్ బాయిల్ అయినాక ఇది వార్చేస్తున్నాను, గంజి వారుస్తున్నాను. ఈ ప్రాన్స్లో హాఫ్ కుక్ అయిన రైస్ కలిపేయాలండి. లైట్లీ ఇది కలపాలండి. ప్యాన్ పెట్టి, ప్యాన్ అంటే అది వేస్ట్ది, దాని మీద దమ్ముకు పెడుతున్నాను. అది వేస్ట్ ఎందుకు అయిందండి, దాని మీద పని అవుతుంది కదా. దమ్ బిర్యానీ అండి సూపర్ ఇప్పుడు నా మీదనే పడిందా లైట్లీ. వావ్ దమ్ బిర్యానీ. నా కలిపి ఒకవేళ పలుకుగా ఉంటే కొంచెం వార్చిన గంజి వేసుకోవచ్చండి. కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి, రెడ్ కలర్. Actually orange is good, but my mom is going with red. Lightly. ఇట్లా ఫుడ్ కలర్ ఇట్లా గంజిలోని కలిపి వేస్తున్నాను. If not, కేసర్. అంతే. ఇది మూత పెట్టి దమ్ అయినాక చూపిస్తాను. 15 మినిట్స్ దమ్ అయిందండి. దమ్ అయినాక స్టవ్ బంద్ చేసి 10 మినిట్స్ పెట్టిన తర్వాత ఇట్లా చూడండి, వేడిగా. అబ్బా ఎంత mouth watering. I am loving it. Mom is. ఇప్పుడు ప్రాన్స్ బిర్యానీ సర్వ్ చేస్తున్నానండి, టేస్ట్ చూసేందుకు. నోట్లో నీళ్ళు వస్తున్నాయి. Such a beautiful rice, light rice. కొంచెం పెరుగు పచ్చడి, కొంచెం గోంగూర పచ్చడి. మా అమ్మాయిని టేస్ట్ చేయమని చెప్తున్నానండి. Yummy, ready to eat. ఇక టాటా బాయ్. యమ్మీ రెడీ టు ఈట్. మీకు ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.